అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొదటిగా మనకు భారత్లో 6 అణుకర్మాగారాలు అనే సమాచారం అయితే ఉంది. భారత్లో ద్వైపాక్షిక భద్రత, పౌర అణురంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం 6 అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బృందంలో భారత్ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది. భారత్ అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం 2 దేశాలు ఈ సంయుక్త ప్రకటన అయితే వెలువడి చేశాయి. ఓకే, సో ఈ విధంగా మనకు భారత్ సంబంధించి 6 అణుకర్మాగారాల సమాచారం అయితే ఉంది. తర్వాత మనకు ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఆసియా క్రీడల్లో చెస్ మెడల్ ఈవెంట్గా పునరాగమనం చేయనుంది. 2022 సంవత్సరంలో చైనాలోని హాంగ్జౌతో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను మళ్ళీ ప్రవేశపెడుతున్నట్లుగా ఈ క్రీడల నిర్వాహక కమిటీ తెలిపింది. 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు కూడా ఆసియా క్రీడలు అనేవి జరుగుతాయి. ఓకే, సో మళ్ళీ మనకు ఆసియా క్రీడల్లో చెస్ అనేది రాబోతుంది. ఓకే, సో ఇది మనకు 2022 సంవత్సరంలో మనకు సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు కూడా ఈ యొక్క ఆసియా క్రీడలు అయితే జరుగుతాయి. ఓకేనా. దాని తర్వాత మనకు పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ అనే సమాచారం అయితే ఉంది. పరాగ్వే అధ్యక్షుడు మారియో అబెబెంటెస్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశం అయితే అయ్యారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని వెజిటేరియన్ ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ 150వ జయంత్యోత్సవాన్ని పురస్కరించుకొని స్మారక తపాలా బిల్లును విడుదల చేశారు. ఓకే, ఈ విధంగా మనకు ఈ భేటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని తర్వాత మనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 112 సేవలకు సంబంధించి సమాచారం అయితే ఉంది. అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక్క నంబర్ 112 సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2018 ఫిబ్రవరి 19న ప్రారంభమైతే అయినాయి. హెల్ప్ లైన్ నంబర్లన్నీ కలిపి ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 అయితే రూపొందించడం జరిగింది. ఓకే, సో వివిధ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఇప్పటి వరకు కూడా మనకు ఉండడం జరిగింది. ప్రస్తుతంగా అయితే 112 హెల్ప్ లైన్ నెంబర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత మనకు ANU పరిశోధకురాలకి జాతీయ స్థాయి అవార్డు అయితే లభించింది. ఆ సమాచారం కూడా చూద్దాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ పరిశోధకురాలు M స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు అయితే లభించింది. న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ఇటీవల బెంగళూరు నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అయితే అందజేసినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, తర్వాత చూసినట్లయితే సమాజ సేవకు 52,700 కోట్ల కేటాయింపు అనే సమాచారం. విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల 39% వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలకు తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్ కేటాయించినట్లుగా ప్రకటించారు. ప్రేమ్జీ నియంత్రణ లేని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలు అయితే ఉన్నాయని, వీటి మార్కెట్ విలువ 52,700 కోట్లుగా అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ తన యొక్క ప్రకటనలో తెలిపింది. ఓకే, సో ఈ విధంగా మనకు అజిమ్ ప్రేమ్జీ మనకు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనకు LIC MDగా సుశీల్ కుమార్ అనే సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు LIC దక్షిణ మధ్య జోనల్ మేనేజర్గా పనిచేసిన TC సునీల్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. తెలంగాణలో రైతు బీమా, ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న బీమా తదితర పథకాల అమలులో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్ చూస్తే ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతం అనే సమాచారం. స్వదేశీ ఆయుధ తయారీలో భారత్ మరో ముందడుగు అయితే వేసింది. భుజం మీద నుంచి ప్రయోగించి వేలున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణిని రాజస్థాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించింది. యుద్ధ క్షేత్రంలో అత్యంత కీలకమైన ఈ అస్త్రాన్ని దేశీయంగా రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసింది. ఓకే, తర్వాత మనకు మైనా స్వామికి IIOH అవార్డు అయితే లభించినట్టుగా సమాచారం. రచయిత, చరిత్ర పరిశోధకుడు అయిన మైలారం నారాయణ స్వామి అంటే మనకు మైనా స్వామికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు అనేది లభించింది. న్యూఢిల్లీలో జరిగిన IIOH 42వ అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ అవార్డును అయితే అందుకున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు కాశీనాథుని సుబ్రహ్మణ్యం ముచ్చందర్ అనే ఇన్ఫర్మేషన్. ప్రముఖ పాత్రికేయులు వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం హైదరాబాద్లో మరణించారు. ఈయన వయసు 90 సంవత్సరాలు. ఓకే, సో ఇప్పుడు వీటి మీద వచ్చే క్వశ్చన్స్ అయితే ఏ విధంగా ఉంటాయని చూద్దాం. అమెరికా భారత్లో ఎన్ని కర్మాగారాలు నిర్మించడానికి అంగీకారం తెలిపింది? ఆప్షన్ A 5, ఆప్షన్ B 8, ఆప్షన్ C 6, ఆప్షన్ D 7. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి 6. ఏ సంవత్సరంలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను పునరాగమనం చేయనున్నారు? ఓకే, సో 2023, 2022, 2026, 2030. ఆన్సర్ వచ్చేటప్పటికి 2022. ఓకేనా. తర్వాత మనం చూస్తే
పరాగ్వే అధ్యక్షుడి పేరు అబ్డో బెంటెస్, లబ్డో లిబాల్డి, లాంకెరాస్, ఏది కాదు అనే ఇన్ఫర్మేషన్. ఆన్సర్ అబ్డో బెంటెస్. ఓకే, తర్వాత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో పాస్ చేయవలసిన నంబర్ ఏంటి? 113, 114, 112, 111. ఓకే, సో ఆన్సర్ 112. ఇప్పుడు మనకు అత్యవసర సేవలకు సంబంధించి 112 అనేది ఉంది. సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో ఎవరికి జాతీయ అవార్డు లభించింది? లతా కుమారి, స్వర్ణలత, రాజకుమారి, రాజ్యలక్ష్మి. ఆన్సర్ స్వర్ణలత. ఈ క్రింద ఏ సంస్థ సమాజ సేవకు 52,700 కోట్లు కేటాయించింది? టాటా, సత్యం, విప్రో, రాయల్ట్. ఆన్సర్ విప్రో. ఓకే, తర్వాత మనకు ఎల్ఐసి ఎండిగా ఎవరిని నియమించారు? సునీల్ కుమార్, అశోక్ కుమార్, శ్యామ్ శాస్త్ర, ఏది కాదు? ఆన్సర్ సునీల్ కుమార్. ఓకేనా. అండ్ తర్వాత మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు అనేది ఎవరికి లభించింది? నారాయణ స్వామి, భరద్వాజ్, విద్యాధర్ రావు, ఏది కాదు? ఆన్సర్ నారాయణ స్వామి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాశీనాథన్ సుబ్రహ్మణ్యం ఎక్కడ మరణించారు? విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్. ఆన్సర్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతిరోజు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యొక్క ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోస్ అనేది అందించేందుకు సహకారం చేయండి. థ్యాంక్ యూ.